హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. జాబిలమ్మ నీకు అంత కోపమా తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ. యాక్చువల్గా ఈ మూవీ లాస్ట్ మంత్ థియేట్రికల్గా రిలీజ్ అయ్యి ఇప్పుడేమో ఓటీటీలో స్ట్రీమింగ్లోకి వచ్చింది. అండ్ ప్రజెంట్ ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది అండ్ తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. మరి ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది గైస్. 2 hours 10 minutes అలా సరదాగా యూస్ చేయొచ్చు. ఇంకా కథ విషయానికి వస్తే ప్రభు అండ్ నీల వీళ్ళిద్దరికి బ్రేకప్ అయిన తర్వాత ఏం జరిగింది, అసలు వీళ్ళ లవ్ స్టోరీ ఏంటి, అండ్ నీలా మ్యారేజ్ కి ప్రభు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. మూవీ స్టార్టింగ్ లో ఒక సాంగ్ వస్తుంది, అది కొంచెం బాగాలేదనిపించింది. అండ్ సాంగ్ తర్వాత నుండి వచ్చే ప్రొసీడింగ్స్ అన్ని మంచిగా ఎంటర్టైనింగ్ గా వెళ్తూ ఉంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్ మంచి కామెడీ సీన్స్ ఇంకా కొంచెం ఎమోషనల్ టచ్ తో వెళ్తూ ఉంటది. అండ్ ఇంటర్వెల్ పోర్షన్ కూడా బాగుంటది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లోనే మంచి ఫన్ అనేది జనరేట్ చేశారు. ప్రభు అండ్ తన ఫ్రెండ్ నుండి వచ్చే కామెడీ చాలా బాగుంటది. అండ్ మూవీలో మంచి రిలేటబుల్ సీన్స్ ఉన్నాయి. మూవీలో నెక్స్ట్ ఏం జరగబోతుందని ప్రెడిక్టబుల్ గా ఉన్నా గానీ ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది బోర్ కొట్టనివ్వకుండా చాలా బాగా తీసుకెళ్లారు. అండ్ సెకండ్ హాఫ్ లో మంచి ఎంగేజింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో క్యారెక్టర్స్ యొక్క ఎమోషన్స్ అండ్ వాళ్ళ నుండి వచ్చే హ్యూమర్ ఇదంతా కూడా మూవీలో బాగుంటది. అండ్ మూవీ లాస్ట్ 30 minutes ఇంకా ఎంటర్టైనింగ్ గా వెళ్తుంది. నాకైతే ఓవరాల్ మూవీ నచ్చింది. ఎక్కడా కూడా చిన్నగా బోర్ కొట్టకుండా సింపుల్ ప్రొసీడింగ్స్ తో తీసుకెళ్లారు. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంది. ఇంకా మూవీ లాస్ట్ లో ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుందని క్లారిఫై చేశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, భవిష్ నారాయణ్, మాథ్యూ థామస్, అనికా సురేంద్రన్, ప్రియప్రకాష్ వారియర్ వీళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దర్ రోల్స్. అండ్ యాక్టర్ ధనుష్ యారీ థర్డ్ డైరెక్షనల్ ఫిలిం ఇది, ఆయన ఈ మూవీని బాగానే హ్యాండిల్ చేశాడు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఈ మూవీలో ఎక్సెప్ట్ 1 సాంగ్ మిగతా సాంగ్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచిగా వర్కౌట్ అయింది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో బ్యాడ్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ లేవు, కాబట్టి ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో కూడా వాచ్ చేయొచ్చు. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.3 out of 5. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.